హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్ట్యూడి తర్మ. ఈరోజు మనం సొగస్ట్యూడి తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. ఈ రోజు అన్ని కూడా మనం లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? కంచిపట్టులో లైట్ వెయిట్ అండి. ఫస్ట్ మనం కంచిపట్టులో లైట్ వెయిట్. ఫస్ట్ సారీ ట్రెడిషనల్ అండి, ఇది బ్లూ కలర్ బ్రైడల్ కలెక్షన్ అండి. ఇది ఓకే, సమంతకా పట్టు అంటారు దీన్ని. టోటల్ శారీ అంతా కూడా బ్లూ షేడ్ వచ్చిందండి. బ్లూ అంటే మనకి నంబర్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి బ్లూలోనే. మనకి ఇదేంటంటే స్కై బ్లూలో డార్క్ కలర్ ఇచ్చారనమాట. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి కల్నీత బ్యాక్గ్రౌండ్ వచ్చింది. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో చూసినట్లయితే ఆరో మార్క్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. తర్వాత వచ్చేసరికి మనకి ఒక క్రీపర్ పార్ట్ ఉంటుంది, అది కూడా మనకి ప్లెయిన్ క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఓన్లీ జరీ కలర్ కాంబినేషన్ మాత్రమే ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా ఒక లేయర్ లాగా గోల్డ్ కలర్ తీసుకుని కట్ వర్క్ స్టైల్లో మనకి మ్యాంగో డిజైన్ మనకి ఒక లీఫ్ లాగా తీసుకున్నారు. ఇది 1 మీటర్ ఉంటుందండి పళ్ళు. టోటల్ శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూద్దాము. బోర్డర్స్ మాత్రం కడ్డీ బోర్డర్స్ అయినా కూడా బ్లూ కలర్ షేడ్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ జరీ వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ లుక్ ఉంది. కొంచెం బ్రైట్ లుక్ కనిపిస్తుంది అనమాట. కడ్డీ బోర్డర్ స్టైల్లోనే కింద కూడా మనకి బోర్డర్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే పైన బోర్డర్ కన్నా కూడా కొంచెం లెంతీగా తీసుకున్నారనమాట. అంటే ఒక 4 ఇంచెస్ బోర్డర్ మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే టోటల్ శారీ అంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్స్ తో క్రీపర్ పార్ట్ అనేది ఉంటుంది. ఈ లోటస్ ఫ్లవర్స్ అంతా కూడా మనకి బ్రైట్ జరీ యూస్ చేసి ఇక్కడ మనకి ఏదైతే ఓన్లీ అంటే క్రీపర్ కూడా మనకి బ్రైట్ జరీనే కనిపిస్తుంది. ఈ లీఫ్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకి సన్నటి డాట్ టైప్ లోనే లోపల ఫిల్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి వేరే కలర్ అనేది ఎక్కడ యూస్ చేయకుండా ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి డిజైన్ వచ్చే విధంగా ఈ శారీ క్రియేట్ చేశారు. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాము. బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కల్నీతతో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. పైన మనకి కడ్డీ బోర్డర్ స్మాల్ బోర్డర్ ఇచ్చారు. కింద కొంచెం బిగ్ సైజ్. ఈ శారీ కాస్ట్ 6,995 రూపీస్. 6,995 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మరి శ్రావణ మాసం కదా, ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా? పట్టు మీద 50% అండి. కంచి పట్టు మీద 50%, ఉప్పాడ పట్టు మీద 40%. ఎప్పటి వరకు ఉంటుందండి? ఈ నెలాఖరు వరకు ఉంటుందండి. ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఉంది. ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫ్యాన్సీ శారీ అండి. ఫ్యాన్సీ ఎల్లో కలర్. చాలా బ్యూటిఫుల్ కలర్. ఎల్లో పైన మనకి బ్లాక్ కలర్ తో డిజైనింగ్ వచ్చింది. పళ్ళు చూసినట్లయితే కలర్ఫుల్ గా లేడీస్ ఫేవరెట్ కలర్ పింక్ కలర్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎల్లో కలర్ ఉంటుంది. పింక్ కలర్ కూడా మనకి ఏంటంటే జూట్ మిక్స్ తో తీసుకున్నారు. ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ఒక లేయర్ స్టైల్లో తీసుకున్నారనమాట. మళ్ళీ 2 సైడ్స్ చూసినట్లయితే కనుక కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఎల్లో కలర్ పైన మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. సారీ మొత్తం 2 సైడ్స్ కూడా మనకి పింక్ అండ్ ఎల్లో కలర్ కల్నీతతో ఒక చిన్న బోర్డర్, తర్వాత అగైన్ మనకి కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఈ సారీకి 2 సైడ్స్ కూడా ఇదే సేమ్ టైప్ బోర్డర్ ప్లస్ మళ్ళా అవుట్ అంటే కొంచెం అవుట్ లైన్ టైప్ లో బ్లాక్ కలర్ కూడా మనకి ఒక లైన్ యూస్ చేశారు. అంటే శారీకి అలాగే బోర్డర్ కి వేరియేషన్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన బిగ్ సైజ్ లో ఉండే విధంగా ఓన్లీ సింగిల్ ఫ్లవర్ లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. దట్టు ఏంటంటే టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ అవడం వలన ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా చాలా అట్రాక్టివ్ గా ఈ ఫ్లవర్ అనేది కనిపిస్తుంది. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇదే ఫ్లవర్ కంటిన్యూ చేశారు. బ్లాక్ కలర్ లో జూట్ అనేది మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది ఈ శారీలో. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? రన్నింగ్ బ్లౌజ్ కాకపోతే వితౌట్ ఫ్లవర్స్ అన్నమాట. బోర్డర్ కూడా మనకి జరీ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ కూడా పింక్ కలర్ తో అలాగే జరీతో. ఇంకొక 1 సైడ్ మాత్రం కొంచెం బ్రైట్ జరీ యూస్ చేశారు. ఎలా అయినా మనం పైపింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ సారీకి ఏంటంటే బ్లాక్ కలర్ గోట్ వర్క్ కానీ లేదు అంటే పళ్ళులో పింక్ కలర్ ఇచ్చారు కాబట్టి ఆ కలర్ గోట్ వర్క్ కానీ చేయించుకుంటే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 2,295 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ 2,295 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అంటే ఇది పట్టు సారీ కాదు కదా, దీనిపైన కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి. అప్ టు 50% అండి, ఆల్ వెరైటీస్. అంటే ప్యూర్ కంచి పట్టు మీద 50% ఇస్తున్నారు. ఉప్పాడ టైప్ ఆఫ్ సారీస్ మీద 40% డిస్కౌంట్ ఉంది. అలాగే ఫ్యాన్సీ సారీస్ మీద అప్ టు 50% వరకు డిస్కౌంట్. అంటే సారీ రేంజ్ బట్టి ఈ ఆఫర్ అనేది, అంటే ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది ఓన్లీ ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుందండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్
అండి ఇది. బ్లూ కలర్ చాలా బ్యూటిఫుల్ కలర్. ఫాలింగ్ మెటీరియల్ అండి. ఫాలింగ్ మెటీరియల్ మైత్రి సిల్క్ అంటారు దీన్ని. మైత్రి సిల్క్. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఒక పావు మీటర్ పళ్ళుని మాత్రమే మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్ జరీతో ఇచ్చారు. మళ్ళీ బోర్డర్ స్టైల్లో కూడా సైడ్స్ తీసుకున్నారు. ఓన్లీ డిజైన్ ఏం లేకుండా మా ప్లెయిన్ ఇచ్చారనమాట. అంటే ఈ సారీలో మనకి స్కర్ట్ బోర్డర్ స్టైల్ ఉంటుంది. అదేంటంటే పళ్ళు నుంచి స్టార్ట్ చేసి సారీ ఎండ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. సారీ అంతా కూడా ఓపెన్ చేసి చూద్దాం. పైన వచ్చేసరికి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్, దాని కింద గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇది చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. పైన అంతా కూడా షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా ఎండింగ్ వరకు మనకి పైన పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. ఈ శారీకి మెయిన్ చెప్పుకోవాల్సింది ఈ బోర్డర్ అండి. కింద గ్రీన్ కలర్, అంటే పైన మనకి మజెంటా పింక్ ఇచ్చారు కదా, ఇక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్, పైన కొంచెం బిగ్ సైజ్ లో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. దాని పైన చూసినట్లయితే ఆల్మోస్ట్ స్కర్ట్ బోర్డర్ లుక్ ఉండే విధంగా పింక్ కలర్, బ్లూ కలర్, ఎల్లో, రెడ్ ఇట్లా 4-5 కలర్స్ వేరియేషన్ తో మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా కింద బోర్డర్ కి టచ్ చేస్తూ డిజైన్ ఇచ్చారనమాట. ఈ కలర్ఫుల్ డిజైన్ అనేది శారీ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. మనం కావాలంటే ఈ కలర్స్ లో ఏదైనా ప్యాచెస్ ని పైన కూడా డిజైన్ చేసుకోవచ్చు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ అండి. రన్నింగ్ లోనే మనకి టిష్యూ ఇచ్చాడు. అంటే పళ్ళు వచ్చేసరికి టిష్యూతో ఇచ్చారు కాబట్టి మనకి బ్లౌజ్ కూడా గోల్డ్ కలర్, బ్లూ కలర్ మిక్స్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. పైన పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్, కింద గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్. అంటే టోటల్ గా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కనిపిస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1695 రూపీస్. 1695 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అస్సాం సీకో అండి. అస్సాం సీకో పీచ్ కలర్, మంచి కలర్ అండి. చాలా రాయల్ కలర్, పింక్ అండ్ పీచ్ కలర్ మిక్స్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే ప్లెయిన్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా మనకి ప్లెయిన్ బోర్డర్, అంటే సెల్ఫ్ డిజైనింగ్ వల్ల మనకి పళ్ళు అంతా కూడా ప్లెయిన్ కనిపిస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే పైన పీచ్ కలర్ కాంబినేషన్, తర్వాత గోల్డ్ కలర్, మళ్ళీ అగైన్ పీచ్ కలర్ చిన్న బోర్డర్ యాడ్ చేశారు. తర్వాత మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే ఒక ప్లెయిన్ టర్నింగ్ క్రీపర్ ని గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఈ బిగ్ సైజ్ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఆల్మోస్ట్ సారీ అంతా కూడా సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుందండి. బంచెస్ స్టైల్లో, సర్కిల్ స్టైల్లో మనకి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. సెల్ఫ్ డిజైనింగ్ అక్కడక్కడ ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ ని మాత్రమే మనకి గోల్డ్ కలర్ తో హైలైట్ చేశారనమాట. ఇక్కడ ఫుల్ ఫ్లవర్ ఉంది, ఇక్కడ హాఫ్ ఫ్లవర్ ఉంది. ఇట్లా ఓన్లీ ఫ్లవర్స్ ని మాత్రమే ఈ సారీ మొత్తం కూడా హైలైట్ చేశారు. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాము. కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక గోల్డ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇదే కలర్ కాంబినేషన్ కి గోల్డ్ కలర్ తో గోట్ వర్క్ ఆర్ స్టోన్ వర్క్ చేయించుకోవచ్చు. టోటల్ గా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1925 రూపీస్. 1925 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ టోటల్ గా 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంది. దీని ఫస్ట్ బ్రాంచ్, అంటే గీతాకృష్ణ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు పట్టు, ఫ్యాన్సీ సారీస్, అలాగే హాఫ్ సారీస్, న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. వనస్థలిపురం షోరూమ్ లో వచ్చేసి మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంది. కొత్తపేట షోరూమ్ లో మనకి న్యూ డిజైనర్ ప్యాటర్న్స్ తో ఉన్నటువంటి బ్లౌజెస్ బొటిక్ రీసెంట్ గా ఓపెన్ చేశారు. అక్కడ మనకి ఆల్రెడీ స్టిచ్ చేసినటువంటి బ్లౌజెస్ ఉంటాయి. మనకి నచ్చిన మెటీరియల్ తెచ్చుకున్నట్లయితే ఆల్రెడీ స్టిచ్ చేసి కూడా ఇస్తారు మనకి. ఈ అవకాశం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. వనస్థలిపురం గీతాకృష్ణలో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సొగస్చూడు తర్మాలో ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్చూడ తర్మా. నెక్స్ట్ సారీ అండి కోట అండి, మధుబాని కోట అంటారు. మధుబాని కోట, ఇది కూడా డిజైనర్ పీస్ అండి. డిజైనర్ సారీ. ఓకే, స్కర్ట్ బోర్డర్ కలర్ఫుల్ గా ఇచ్చారు. ఆల్మోస్ట్ హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ కనిపిస్తుంది. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి మొత్తం కూడా పటోలా టైప్ ఆఫ్ డిజైన్, అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ డిజైన్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ చూసినట్లయితే మనకి స్మాల్ సైజ్ లో బోర్డర్ అయినా కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్ చూపించడం వలన బోర్డర్ అనేది కలర్ఫుల్ గా కనిపిస్తుంది. కొంచెం ఎక్కువ కనిపించే విధంగా గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్, తర్వాత ఎల్లో కలర్ గోట్ వర్క్, పింక్ కలర్ ఇచ్చారు. 3 కలర్స్ వేరియేషన్ తో ఈ శారీకి 3 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. శారీ మొత్తం కూడా పైన పార్ట్ అంతా కూడా పటోలా ఫ్యాబ్రిక్ యూస్ చేశారండి. బ్లాక్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ తోనే లీఫ్ వర్క్ వచ్చింది. హాఫ్ పార్ట్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది. ఇంకొక హాఫ్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా నెటెడ్ మెటీరియల్ పైన మొత్తం కలర్ఫుల్ గా ఉండే విధంగా టోటల్ శారీ అంతా కూడా ఎండింగ్ వరకు కూడా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. రెడ్ కలర్ క్రీపర్ పార్ట్, పింక్, గ్రీన్, ఎల్లో కలర్, ఈ 3 కలర్స్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్
ఫ్లవర్ డిజైన్ సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ చూపించారు. హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారండి. మల్టీ కలర్ కాంబినేషన్ అవడం వల్ల ఏంటంటే దీంట్లో ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది, లేదు అంటే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ తో మనకి చెక్స్ బ్లౌజెస్ రెడీమేడ్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఒక్క బ్లౌజ్ తీసుకుంటే మొత్తం అన్ని సారీస్ మీదకి యూస్ చేసుకోవచ్చు. సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ కలర్ఫుల్ అండ్ బ్రైట్ సారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాము. దీని కాంట్రాస్ట్ అండి గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ అంటే బోర్డర్ లో మనకి ఎక్కువ చూపించిన కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే బ్లౌజ్ ఇచ్చారు. రా సిల్క్ మెటీరియల్ ప్లస్ సారీలో ఉన్నటువంటి బోర్డర్ నే ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2700. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2700 రూపీస్కి అవైలబుల్ ఉంది. గీతా కృష్ణలో మనకి డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి, అవి కూడా మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటాయి. ప్యూర్ కంచిపట్టు శారీ మీద 50% డిస్కౌంట్, అలాగే ఉప్పాడ టైప్ ఆఫ్ శారీస్ లైట్ వెయిట్ శారీస్ మీద 40% డిస్కౌంట్, డిజైనర్ శారీస్ మీద అప్ టు 50% వరకు డిస్కౌంట్ ఉంది ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే. ఇప్పుడు మనం చెప్పే సారీ రేట్స్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ అండి, పింక్ కలర్ మైక్రో జార్జెట్ అంటారండి. మైక్రో జార్జెట్ ఫాలింగ్ మెటీరియల్. ఓకే, పింక్ కలర్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్స్ ఇచ్చారనమాట. వేరే కలర్స్ యాడ్ చేయకుండా దగ్గర మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఫస్ట్ మనం బోర్డర్ పార్ట్ చూద్దామండి. పైన రా సిల్క్ మెటీరియల్ పింక్ ప్లెయిన్ ఇచ్చారు, దాని కింద వచ్చేసరికి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తోనే గోల్డ్ కలర్ తో చిన్న డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారనమాట. ఈ డిజైనర్ గోల్డ్ కలర్ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఫుల్ ఫాలింగ్ మెటీరియల్, దట్టు లైట్ వెయిట్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ శారీస్ కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకున్న వాళ్ళు కట్టుకున్నట్లయితే కనుక చాలా స్లిమ్ గా అందంగా కనిపిస్తారు. ప్లస్ మధ్యలో ప్రింట్ చూసినట్లయితే డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని పింక్ కలర్ లోనే లైట్ కలర్ మీద లైన్స్ వచ్చే విధంగా మనకి డైమండ్ టైప్ ఆఫ్ ప్రింటెడ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇవేంటంటే మనకి జర్నీకి కానీ అంటే రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు, ప్లస్ కంఫర్టబుల్ గా ఉంటాయి అనమాట, వితౌట్ ఐరన్ అనమాట. ఈ సారీస్ బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారండి. ఓకే, పట్టు లుక్ కనిపిస్తుంది, నార్మల్ గా కాకుండా పట్టులాగా కొంచెం షైనింగ్ ఉంది. ప్లస్ శారీలో ఏదైతే గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారో డిజైనర్ బోర్డర్, అదే బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో హ్యాండ్స్ కి కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ కేవలం 1450 రూపీస్. ఓన్లీ 1450 రూపీస్కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫ్యాన్సీ సారీ, ఫ్యాన్సీ వల్కలం ఫ్యాన్సీ అండి. లైట్ వెయిట్ లో బ్లూ కలర్, ఎక్కువ డిజైన్ వద్దు, గాడిగా ఉంటుంది మనకి జరీతో డిజైన్ అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్ బాగుంటాయండి. ఎందుకంటే మొత్తం కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. పళ్ళు వచ్చేసి మనకి జరీతో ఒక పావు మీటర్ మాత్రమే ఇచ్చారండి. అంటే ఆల్రెడీ ఇక్కడ మనకి ఏదైతే మనం సెల్ఫ్ డిజైనింగ్ చూస్తున్నామో దానిపైన మనకి జరీతో లేయర్స్ టైప్ లో లైన్స్ ఇచ్చారనమాట. ఒక పావు మీటర్ మాత్రమే ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే కనుక ఎడ్జెస్ లో చిన్న చిన్న డైమండ్స్ అండ్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు. అలాగే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి లోపల ఫిల్లింగ్ కూడా జరీతో ఇచ్చి అవుట్ లైన్ అనేది శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా డిజైన్ వచ్చింది. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం టోటల్ సెల్ఫ్ డిజైన్ అండి. మొత్తం నెమల్ పించం టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుందండి. నెమల్ పించం ఏదైతే ఉందో ఆ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ అండి. రన్నింగ్ బ్లౌజ్ సేమ్ డిజైన్ తో గోల్డ్ కలర్ తో గోట్ వర్క్ చేయించుకోవచ్చు, లేదు అంటే గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా మనం ఈ సారీకి వేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ అండి 1250 రూపీస్. 1250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అన్ని సారీస్ కూడా ఇప్పటి వరకు మనం చూసిన సారీస్ అన్ని కూడా రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ ఈ మంత్ ఎండింగ్ వరకు డిస్కౌంట్ ఆఫర్ అనేది ఉంది కాబట్టి ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగల్పూర్ కోట మరీ స్మూత్ మెటీరియల్ కాదు, అన్ని రఫ్ అండ్ టఫ్ మెటీరియల్ కాదు, కొంచెం ఎవరు ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా బాగుండేటట్లుగా డిజైన్ చేశారనమాట. ఈ సారీలో ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక ఒక బోర్డర్ స్టైల్లో మాత్రమే మనకి పళ్ళు అనేది ఇచ్చారు. అది కూడా రెడ్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ లాగా టిష్యూ బ్యాక్గ్రౌండ్ లైన్స్ తీసుకున్నారు. చిన్న పళ్ళు ఇచ్చారు. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి లైన్స్ తో ఎంబోజ్ లుక్, ఇట్లా అంటున్నప్పుడు మనకి ఎంబోజ్ అయినట్లుగా కనిపిస్తుంది. అది కూడా మనకి పళ్ళులో ఎలా అయితే రెడ్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ తో డిజైన్ చేశారో అదే టైప్ లో ఇచ్చారండి బోర్డర్. 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సారీ అంతా ఓపెన్ చేసి చూద్దాం మిడిల్ పార్ట్ లో ఎలా ఉందో. టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారండి. రెడ్ కలర్ లోనే ఈ లైన్స్ కొన్ని ఏంటంటే మనకి లైట్ కలర్ లో కనిపిస్తున్నాయి, రెయినీ లుక్ టైప్ లో కనిపిస్తుంది. దీనిపైన వచ్చేసరికి బంచెస్ స్టైల్లో పెటల్స్ ని ఒక లేయర్స్ టైప్ లో ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ తో హైలైట్ చేశారు బాగా. ఫుల్ శారీ అంతా కూడా కలర్ఫుల్ గా 2 కలర్స్ అయినా కూడా కలర్ఫుల్ గా కనిపిస్తుందండి. మంచి బ్రైట్ లుక్ ఉంది ఈ సారీ. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి. కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఈ సారీకి గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు,
పళ్ళులో టిష్యూ లైన్స్ తో ఏదైతే మనకి బోర్డర్ లాగా తీసుకున్నారో అదే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారన్నమాట డిజైన్ ని, అంటే లైన్స్ తో. బోర్డర్ కూడా సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ అండి 1690 రూపీస్. 1690 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కొల్లం సీకో అండి. కొల్లం సీకో చెక్స్ ఇప్పుడు బాగా ట్రెడిషనల్ లుక్ అండి. పళ్ళు షార్ట్ పళ్ళు అండి. ఓకే, చిన్న పళ్ళు ఒక బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. దీనికి ఏంటంటే బెనారస్ పైతాని డిజైన్ ఉన్నటువంటి ఒక ఫ్యాబ్రిక్ ని మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఇక్కడ మనకి 3 కలర్స్ వేరియేషన్, రెడ్ కలర్, మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కి క్రీపర్ పార్ట్ మొత్తం కూడా సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్ తీసుకున్నారనమాట. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే బిగ్ సైజ్ లో ఉంటుందండి. ఇదంతా కూడా మనకి జరీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది అంటే ఈ జరీ బోర్డర్ ఈ లెంత్ తో మనకి ఎల్ షేప్ లో కింద పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుంది. పైన కూడా మనకి సేమ్ బోర్డరే, కాకపోతే చిన్న సైజ్ లో ఇచ్చారు, స్మాల్ సైజ్ లో ఇచ్చారు. పింక్ కలర్ పైపింగ్ బోర్డర్ లాగా పైపింగ్ బోర్డర్. సారీ మొత్తం కూడా గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో చెక్స్ కనిపిస్తుంది. మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీనిపైన డిజైన్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే కనుక గోల్డ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ మ్యాచింగ్ మిస్ అవ్వకుండా ఏమైనా ప్యాచెస్ ని చేయించుకోవచ్చు. దీనికి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, గ్రీన్ కలర్. అంటే సారీలో మనకి వైట్ అండ్ గ్రీన్ కలర్ ఇచ్చారు కదా, సో దీనికి ఆల్రెడీ సెల్ఫ్ ప్రింట్ వచ్చింది. సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడు. సో మనకి సారీలో డార్క్ కలర్ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ఆల్రెడీ మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. సారీలో పైన బోర్డర్ చిన్న గోల్డ్ కలర్ అండ్ గోట్ వర్క్ కలర్ ఇచ్చారు కదా, అదే బోర్డర్ ని ఇక్కడ కూడా యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 1165 రూపీస్. 1165 రూపీస్ కి ఈ కలర్ఫుల్ చెక్స్ సారీ అవైలబుల్ ఉంది. చాలా చాలా బాగుందండి. దీంట్లో కలర్స్ ఉన్నాయా? ఉన్నాయండి, దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వెల్కమ్ బ్యాక్ టు సొగస్యుడి తర్మ. నెక్స్ట్ వెరైటీ జార్జెట్ షిఫాన్ అండి. జార్జెట్ షిఫాన్ ఫ్యాబ్రిక్, బాందిని ప్రింట్ ఇచ్చి బాందిని ప్రింట్. ఈ షోల్డర్ పార్ట్ లో మనకి 2 కలర్స్ వేరియేషన్ చూపించారండి. పైన ఆరెంజ్ కలర్, కింద రెడ్ కలర్ కాంబినేషన్ స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. పైన మొత్తం కూడా మనకి మంచి ఆరెంజ్ షేడ్ ఉంటుంది. దానిపైన అంతా కూడా వైట్ కలర్ కాంబినేషన్ తో బాందిని ప్రింట్ ఇచ్చారు. కింద పార్ట్ చూసినట్లయితే కనుక స్కర్ట్ బోర్డర్ లుక్ లో రెడ్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్. అంటే ఇదంతా కూడా ఒకటే టైప్ ఆఫ్ శారీ అండి, సపరేట్ గా ప్యాచ్ వర్క్ కాకుండా ఒకటే శారీలో మనకి 2 కలర్స్ వేరియేషన్ చూపించారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి బుటీ స్టైల్లో ఇచ్చారు కదా, పైన ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో, కింద మాత్రం ఆల్ ఓవర్ టైప్ లో ఇచ్చారనమాట. ఈ శారీకి మెయిన్ బోర్డర్స్ చూద్దాం ఎలా ఇచ్చారో. పళ్ళు బార్డర్ అండి, చిన్న సింపుల్ గా బోర్డర్ ఎక్స్ట్రా మనకి ఈ డిజైన్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ డిజైన్ ఉండి కింద అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ తో 3 లైన్స్ బోర్డర్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఫ్లవర్ డిజైన్ అనేది మిస్ చేసి సీక్వెన్స్ వర్క్ 3 లైన్స్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని ఈ సారీకి మెయిన్ బోర్డర్స్ కింద అంటే 2 సైడ్స్ బోర్డర్స్ కింద ఇచ్చారు. ఇది మనకి లంగావని స్టైల్ కాబట్టి 2.5 మీటర్స్. తర్వాత ఏ ఫ్యాబ్రిక్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. గోల్డ్ కలర్ సాటిన్ క్రేప్ అండి. సాటిన్ క్రేప్, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. షోల్డర్ పార్ట్ చూస్తే చాలా కలర్ఫుల్ గా ఉందండి. ఇక్కడ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఎటువంటి డిజైన్ ఇవ్వలేదు, ఎందుకంటే గోల్డ్ కలర్ అంటేనే బాగా హైలైట్ అవుతుంది. సో ఇంకా డిజైన్ కూడా అవసరం లేదు. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఏదైతే బోర్డర్ మనకి ఇచ్చారో అదే బోర్డర్ ని సారీలో కుచ్చిళ్ళ పార్ట్ లో క్రియేట్ చేశారనమాట. ఇక్కడ కూడా యాడ్ చేశారు. అంటే పైన ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఇదే ఫ్లవర్ డిజైన్ మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది. బ్లౌజ్ రెడ్ కాంట్రాస్ట్ కలర్. ఓకే, కింద స్కర్ట్ బోర్డర్ లో ఇదే కలర్ యూస్ చేశారు కాబట్టి మనకి ఇదే కలర్ రెడ్ కలర్ ఇచ్చారు. ప్లస్ 3 సైడ్స్ కూడా కామన్ గా ఏదైతే ఉంటుందో అంటే సీక్వెన్స్ వర్క్ తో 3 లైన్స్ ఉన్నటువంటి సర్కిల్ టైప్ ఆఫ్ డిజైనర్ బోర్డర్, ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2350 రూపీస్. 2350 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. గీతా కృష్ణలో ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. లైట్ వెయిట్ అండి, మలైకా సిల్క్ అంటారు. మలైకా సిల్క్, జూట్ కలర్ కాంబినేషన్ అండి. ఓకే, ప్రింటెడ్ స్టైల్. ఓకే, వీట్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. మొత్తం కూడా మంచి కలర్స్ కాంబినేషన్. ఇక్కడ మొత్తం కూడా మనకి ప్రింటెడ్ తోనే కలర్ఫుల్ గా ఇచ్చారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. మధ్యలో అంతా కూడా మస్టర్డ్ ఎల్లో కలర్ తీసుకుని గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కి బ్లాక్ కలర్ అండ్ స్నఫ్
స్నఫ్ కలర్ టచ్ చేస్తూ స్ట్రోక్స్ టైప్ డిజైన్ ఇచ్చారు. ఎడ్జెస్ లో చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి బోర్డర్స్ యాడ్ చేశారు. ఈ బోర్డర్స్ వచ్చి మనకి 4 సైడ్స్ వస్తాయండి. ఇక్కడ వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్, కొంచెం డార్క్ గ్రీన్, ఎల్లో కలర్, రెడ్ అండ్ బ్లాక్. ఇక్కడ వచ్చేసరికి మనకి జిగ్జాగ్ లైన్ టైప్ ఆఫ్ బోర్డర్. 2 సైడ్స్ బోర్డర్ వచ్చిందా? 2 సైడ్ బాడీ కింద స్కర్ట్ బార్డర్ స్టైల్ ఇస్తారండి. ఓకే. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక బ్లాక్ కలర్, క్రీమ్ కలర్, రెడ్, మస్టర్డ్ ఎల్లో అండ్ లైట్ గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ లోనే ఇంకా లైట్ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ లైన్స్ ఇచ్చారు. కింద చూసినట్లయితే మనకి ఇంతకు ముందు పళ్ళులో ఏవైతే స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్ చూసామో ఆ డిజైన్ ఇక్కడ యాడ్ చేశారు. ఎల్లో కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్, మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేస్తూ పైన బోర్డర్ ఉంటుంది. కింద బోర్డర్ ఏంటంటే స్ట్రైట్ లైన్స్ ఇంతకు ముందు మనం పైన ఏవైతే చూసామో ఆ కలర్స్ సేమ్ ఇస్తూనే స్కర్ట్ బోర్డర్ లెవెల్ లో ఉండేటట్లుగా కొంచెం లెంతీగా తీసుకున్నారు. సేమ్ కలర్స్, రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోని సేమ్ డిజైన్ ని ఫుల్ ఫ్లవర్ కాకుండా బర్డ్ స్టైల్లో ఉండే విధంగా స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ స్కర్ట్ బోర్డర్ అనేది ఈ సారీకి ఎండింగ్ వరకు ఉంటుంది. మరి బ్లౌజ్ ఏ కలర్ ఉందో చూద్దాం. మనకి బ్లౌజ్ కూడా సేమ్ మల్టీ కలర్, చాలా కలర్ఫుల్ గా ఇచ్చారండి. అసలు ఈ బ్లౌజ్ వచ్చేసి మనం మల్టీ పర్పస్ ఏ ప్లెయిన్ సారీ మీదకైనా కూడా వేసుకోవచ్చు. రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఏ కలర్ సారీ మీదకైనా కూడా ఈ బ్లౌజ్ అనేది యూస్ చేసుకోవచ్చు. బోర్డర్స్ మాత్రం జిగ్జాగ్ లైన్ క్రీమ్ కలర్ తో ఉన్నటువంటి ప్లెయిన్ బోర్డర్ మాత్రమే ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ కేవలం 940 రూపీస్. ఓన్లీ 940 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణలో మనకి డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి. ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటాయి. ప్యూర్ కంచిపట్టు సారీ మీద 50% డిస్కౌంట్, అలాగే ఉపాయ టైప్ ఆఫ్ లైట్ వెయిట్ సారీస్ మీద 40%, డిజైనర్ సారీస్ మీద అప్ టు 50% వరకు డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. హాఫ్ సారీ అండి. ఓకే, ఇప్పటి వరకు మనం పట్టు చూసాము, ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ చూసాం కదా. ఇది వచ్చేసరికి హాఫ్ సారీ అండి. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, మొత్తం బ్రైడల్ కలెక్షన్. బ్రైడల్ కలెక్షన్ అండి. ఆల్ ఓవర్ స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా మనకి మంచి బ్యూటిఫుల్ గా ఉండేటట్లుగా గోల్డ్ కలర్ అండ్ స్టోన్ వర్క్ తో మనకి డిజైన్ ఇచ్చారు. ఫస్ట్ మనం బెల్ట్ పార్ట్ చూద్దాం. 2 సైడ్స్ కూడా బ్లూ కలర్ తో గోల్డ్ వర్క్ ఇచ్చారు. లోపలంతా కూడా మొత్తం సర్కిల్ టైప్ ఆఫ్ పిటాయి వర్క్ డిజైన్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి కలీజ్ స్టైల్లో తీసుకున్నారు. ప్రతి ఒక్క కలీజ్ లో కింద దామన్ పార్ట్ నుంచే స్టార్ట్ చేసి పైన బోర్డర్, బెల్ట్ పార్ట్ బోర్డర్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు టచ్ అయ్యే విధంగా లోపల సాఫ్ట్ నక్కి చుట్టూ అంతా కూడా పిటాయి వర్క్, దాంట్లో స్టోన్ వర్క్ ఇచ్చారు. ఫ్లవర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ పార్ట్ లో మనకి హాఫ్ పాల్ ని కూడా డిజైన్ చేశారు. ఇదంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ సర్కిల్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది స్కర్ట్ పార్ట్ లో. కింద దామన్ పార్ట్ మాత్రం బాగా హైలైట్ చేశారండి. ఇక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ తో సాఫ్ట్ నక్కి అండ్ పిటాయి వర్క్ ఉంది. తర్వాత మనకి ఇంతకు బోర్డర్ లో అంటే బెల్ట్ పార్ట్ లో చూసిన డిజైన్ ఇచ్చారు. తర్వాత పర్ల్ వర్క్ తో సర్కిల్స్ డిజైన్, తర్వాత మళ్ళీ అగైన్ సేమ్ డిజైన్ ఇచ్చారు. కానీ చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి గోల్డ్ కలర్. ఓకే, అంటే 3 పీసెస్ కూడా 3 కలర్స్ వేరియేషన్ అండి. స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా ఆరెంజ్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి గోల్డ్ కలర్, ఓనీ వచ్చేసరికి పింక్ కలర్. 3 కలర్స్. 2 నెక్స్ కూడా ఇచ్చేసారు. 2 సైడ్స్ కూడా ప్లస్ హ్యాండ్స్ కి కూడా ఫుల్ కవర్ చేశారండి. కానీ చాలా బాగుంది. టోటల్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎక్కువ హైలైట్ అయ్యే విధంగా బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. దీనికి ఓనీ పింక్ కలర్ అండి. పింక్ స్కర్ట్ పార్ట్ లో కానీ బ్లౌజ్ లో కానీ ఎక్కడ కూడా మనకి పింక్ అనేది యూస్ చేయలేదు. కానీ ఆరెంజ్ కి పింక్ కలర్ అనేది మంచి కలర్స్ కాంబినేషన్. ఈ బోర్డర్ ఏదైతే చూస్తున్నామో ఇంతకు ముందు దామన్ పార్ట్ లో కింద చూసామో ఇదే బోర్డర్ ని గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైనర్ బోర్డర్. ఈ బోర్డర్ ఈ ఓనీకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మధ్యలో స్టోన్ వర్క్ కూడా వస్తుంది గోల్డ్ కలర్ తో. అలాగే 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఇంతకు ముందు దామన్ పార్ట్ లో చూసాం కదా, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా షిమ్మర్ టిష్యూ తీసుకుని దానిపైన మనకి హాఫ్ పర్ల్ డిజైన్ సర్కిల్స్ టైప్లో ఇచ్చారు అని చెప్పి సేమ్ డిజైన్ని మనకి 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇచ్చారు. కలర్స్ మాత్రం మంచి కలర్స్ తీసుకున్నారు. ఆరెంజ్, గోల్డ్ అండ్ పింక్ కలర్. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 5900. ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి 5900 రూపీస్కి అవైలబుల్ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి మీరు ఎవరు కూడా ఈ డిస్కౌంట్ని మిస్ అవ్వద్దు. ఓకే మోహన్ రావు గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.